ఆయిల్ పోసింది ఎవరిని పడేయడానికి? సూర్య 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 త్వరగా రా, సమంతకి ఫిట్స్ వచ్చేసాయి. సూర్య 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 త్వరగా రా సూర్య, సమంతకి ఫిట్స్ వచ్చేసాయి. శ్యాముకి ఫిట్స్ రావడం ఏంటి? సామాన్య శ్యాముని ఏదో చేసినట్టుంది. సూర్య సమంతకి ఫిట్స్ వచ్చేసాయి. ఏం చేసావు? సూర్య త్వరగా రా. సూర్య ఏం చేసావు? నేనేం చేయలేదు. సూర్య రాజా ఆంటీ, జయంతి ఆంటీ, రాజా ఆంటీ, పద్మ, అందరూ త్వరగా రండి. రండి చూడండి. చూశారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పటికీ సమంతకి రోగం వచ్చిందని నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నావు సామాన్య? నువ్వు మాట్లాడుకు సూర్య. ఇంకా అందరినీ మోసం చేస్తూ అది ఊపే కహాని నమ్మించాలని చూడుకు. అందరికీ అది అబద్ధమని అర్థమైపోయింది. అబద్ధం ఏంటి? ఇది నిజమైతేను. చింతాతయ్య, నిజమేలా అవుతుంది? ఆవిడ నెట్వర్క్ కి సడన్ గా సిగ్నల్స్ వచ్చాయనుకోవడానికైనా సమంత ముందే ఊహించుకొని కల్లో చేయాలనుకుంటేనే కదా ఇది సాధ్యపడుతుంది. సూర్య ఇప్పుడు పడతాడని తెలియకుండానే లేచి పట్టుకుందంటేనే తెలుస్తుందిగా సమంత డ్రామా ఆడుతుందని. డ్రామా ఆడమేంటి? డ్రామానే, ఇది డ్రామానే. మీరంతా కలిసి కావాలని ఆడుతున్న డ్రామానే ఇది. జయంతి ఆంటీ, నేను నిరూపించాను. ఇప్పుడు మీరేం చేస్తారో అది చేయండి. అమ్మా మాట్లాడుకురా. నువ్వు కూడా ఏంట్రా ఇలా తయారయ్యో? మమ్మల్ని మరి ఇంతగా మోసం చేసావేరా? అప్పుడేమో స్వామీజీ వేషం వేశావు, ఇప్పుడేమో ఇలా. ఇలాంటి దానికోసం ఎందుకు ఇలా అయిపోతున్నావు? చిన్నత్త, బావనేమి అనకు. అవును, వాణ్ణంటానికి ఏమీ లేదు. అన్ని చేస్తుంది వాడి చేత చేస్తుంది నువ్వు. నీ జన్మకి ఎన్ని తిట్టినా సిగ్గుండదని నాకు తెలుసు. చిచి, ఇక ఏం చెప్పినా నువ్వు మారవని తెలుసు, ఉపయోగం ఉండదని తెలుసు. చెల్లి, నువ్వుండక. ఇప్పుడే అత్తయ్యగారిని పిలిచి ఇంకొక క్షణం కూడా నిన్నిక్కడ ఉండనివ్వను. నీ చేత చెప్పించాల్సింది చెప్పించుకొని వీడియో తీసుకుని గెంటేస్తాను. వెంటనే పనిచేయండి జయంతి ఆంటీ. గెంటేయండి జయంతి ఆంటీ, గెంటేయండి. చేస్తాను. ఈ రోజుతో మనకి పట్టిన దరిద్రం వదిలిపోవాలి. గెంటేయండి జయంతి ఆంటీ, గెంటేయండి. ఓ, ఇదంతా నా ఊహేనా? ఛ! నిజంగా జరిగిందేమో అనుకున్నాను. ప్రాబ్లం ఏముందిలే, ఇప్పుడు జరుగుతుంది కదా. ఐడియా పాతదే అయినా రిజల్ట్ అనుకూలంగానే వస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.
ఏది ఆయిల్ పోస్తుంది, ఎవరిని పడేయడానికి? సూర్య 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 త్వరగా రా, సమంతకి ఫిట్స్ వచ్చాయి. సూర్య 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 త్వరగా రా సూర్య, సమంతకి ఫిట్స్ వచ్చేసాయి. శ్యామ్కి ఫిట్స్ రావడం ఏంటి? ఈ సామాన్య ఏది చేసి ఉంటుంది? సూర్య త్వరగా రా. రాకు బావా, బావ రాకు. సమంతకి ఫిట్స్ వచ్చేసాయి. సూర్య ఏయ్, ఏం చేసావు? శ్యామ్, రాజు ఆంటీ, జయంతి ఆంటీ, పద్మ అందరూ త్వరగా రండి రండి. బావా, మాట్లాడుకో. చూశారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పటికీ సమంతకి రోగం వచ్చిందని నమ్ముతారా? ఏంటి సామాన్య? ఏంటి నీ గోలా? కాసేపు ఆగు, డిస్టర్బ్ చేయకో. తనేదో చెప్పాలనుకుంటుందేమో, వెయిట్ చేయి. చింతాతయ్య, ఆ, ఆ, పద్మ పద్మ ఆ, అలాగే చింతతయ్య. ఇంకా ఆపుతారా? పద్మ వెళ్ళాపు. ఏంటి? ఏంటి ఏంటి మీరు మీ డ్రామాలు ఇక ఆపండి. సామాన్య, నీకు అసలు బుద్ధుందా? తనేదో చెప్పబోతుంది, ఈలోపే తన సిగ్నల్ కట్ అయ్యేలా చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన స్పృహలో కట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చేశావు. ఏంటి సామాన్య ఎలా చేసావు? మీరేంటి జయంతి అంటే ఇంకా నమ్ముతున్నారు? స్పృహలోకి వచ్చేదేమో కదమ్మా. అయ్యో, అది స్పృహలోకి రావడం ఏంటి? అసలు సమంతకి స్పృహ పోలేదు కదా. అమ్మ సామాన్య, నల్లరేగల్లో చల్లిన తెల్ల జొన్నలే పండేది అన్నట్టు నువ్వెంత గించుకున్నా ఉన్నదే ఉంటుంది. లేనిది ఎక్కడి నుంచి వస్తుందంటావు? బాగా చెప్పావమ్మా. నేనెప్పుడు కరెక్ట్ గానే చెప్తారా? చెల్లికి సామాన్యకి అర్థం కావట్లేదు. ఆ ఊహల్లోనే బతికేస్తున్నారు. కష్టం. ఇప్పట్లో ఎక్కడ స్పృహ వస్తుందో ఏంటో. వచ్చేదేమో అత్తయ్య గారు. సామాన్య పాట ఆపేసి చెడగొట్టేసింది. ఆ, పోనీ ఇంకోసారి పెట్టు పద్మ. ఆ, ఆ, ఆ. అమ్మా,
వెంటనే అంటే తనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందమ్మా. అలా తనని డిస్టర్బ్ చేస్తే ఎప్పుడో వచ్చే స్పృహ కూడా రాకుండా పోవడానికి అవకాశాలున్నాయమ్మా. అవునా? ఆ, అబ్బా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు జయంతి ఆంటీ. మరీ అంత గుడ్డిగా నమ్మకండి. వాళ్ళు అంటున్నట్టు సమంతకి ఊపేకహ రోగం లేదు. ఉండుంటే సడన్ గా జరిగిన దానికి రియాక్ట్ ఎలా అవుతుంది? సడన్ గా ఏముంది సామాన్య? శ్యామ్ తన ముందు ఎవరో ఇక్కడ ఆయిల్ పోయడాన్ని చూసుంటుంది. ఎవరో పడబోతున్నారని శ్యామ్ ఊహకు అందుంటుంది. నువ్వు అరవటం, నేను మెట్లు దిగటం, అందరూ రావటం, ఇంత టైం ఉంది కదా. ఈ గ్యాప్లో శ్యామ్కు సిగ్నల్స్ అందుంటాయి. నన్ను కాపాడింది. అవునవును. ఇంత టైంలో చిన్న తాతయ్య అయితే 2 కిలోమీటర్లు వాకింగ్ కూడా చేసొచ్చేవాడు. ఇక్కడున్న శాముదిని అంత టైంలో కాపాడలేదా? మరే ఏం కాదు. అమ్మా, శ్యామ్కి రోగం రావటం ఏమో గాని సామాన్యకు వచ్చిన పిచ్చి ఇంకా ముదురుతున్నట్టుంది. నువ్వన్న తనతో మాట్లాడి హాస్పిటల్కి పంపించు. లేదంటే కష్టమా? అంతేగా. చూడండి ఎలా మాట్లాడుతుందో. శ్యామ్కు ఊపేకహ 1 అయితే సామాన్యకు ఊపేకహ 2 లా ఉంది. నాకేం కాలేదు సూర్య. తప్పించుకోవాలని చూడకండి. ఇంకేం మాట్లాడాలమ్మా? అసలు శ్యామ్కి ఫిట్స్ వచ్చాయని చెప్పిందే తను. ఫిట్సా? ఆ. నన్ను కాపాడాలని తనలో జరుగుతున్న అలజడి సామాన్యకి ఫిట్స్ లా కనిపించింది అనుకుంటా. నన్ను రమ్మని అరిచింది. అసలు యాక్చువల్లీ తనకి సిగ్నల్స్ అందినట్టు ముందు చూసింది తనే. ఇప్పుడేమో డ్రామా అంటుంది. ఏం చెప్పను? పిన్నికి చెప్పావు కదా సూర్య, హాస్పిటల్కి తీసుకెళ్తుందిలే. ఆ, అవును. ఇంతకీ ఇక్కడ ఆయిల్ పోసింది ఎవరు? ఏమొచ్చింది తాతయ్య? సామాన్య ఒక్కతే ఇక్కడ ఉంది. ఏమో నాకు తెలీదు. ఆ? ఇన్ని తెలుసు అనుకుంటున్న దానివి ఇది తెలీదమ్మా? తెలీదు, నాకేం తెలీదు. విన్నావుగా అమ్మా? తను భ్రమ పడింది. ఇప్పుడు రియలైజ్ అయింది. తనకేమీ తెలీదని ఒప్పుకుంది. సర్లే కాని సూర్య, సామాన్య సాంగ్ ఆఫ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో. నేను అదే అనుకుంటున్నాను. చూసావమ్మా? ఏంటో రోజు రోజుకి పిల్లలు అయిపోతుంది. చెప్పేది వింటే బాగుంటుంది చెల్లి. నువ్వు మారవు. చూసారుగా, మంచి చెప్తే బుర్రకెక్కదు. ఏంటో అమ్మయ్య, ఎస్కేప్ అయ్యాం. బావా, ఆయిల్ పోసింది అదే. తెలిసిన విషయమే కదా శామ్. అవునరా సూర్య, ఇప్పుడు నాకేదో సీన్ ఉందని చెప్పావు. అంద పారు. చెల్లి ఆత్రానికి బానే జరుగుతుంది. శామ్కి స్పృహొస్తే సూర్యకి సామాన్యకి పెళ్లి చేసేద్దాం అనుకుంటుంది. ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది? కష్టం. ఏంట్రా సూర్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏమైనా సీక్రెటా? అంత ఆనందంగా ఉన్నావేంట్రా నువ్వు? శ్యామ్ కళ అయిందని నీకు బాధ లేదా? బాధెందుకుండదు చింతాతయ్య? మరి నీ ఆనందానికి కారణం ఏంటి? సుబ్బరాయ శర్మ గారు ఉన్నారు కదా. ఆ పెద్ద సిద్ధాంతి గారు ఆ, మన కస్టమరే కదా. ఆ. లాస్ట్ టైం ఆయన రిక్వెస్ట్ చేస్తే చిన్న వర్క్ అని కూడా ఆలోచించకుండా ఆయన మీద గౌరవంతో ప్లాన్ చేసి బిల్డింగ్ కూడా కట్టించాం కదా. ఆయన గురించేనా నువ్వు చెప్పేది? ఆ, అవును చింతాతయ్య. ఏమైంది దానికి? ఆయనకేం కాలేదు చింతాతయ్య. ఆ, క్యాజువల్ గా మార్నింగ్ ఫోన్ చేశారు.
చేసి ఏం చెప్పాడు? మాటల్లో టాపిక్ వచ్చింది. ఏమని? ఇంకో నెల దాటితే కొన్నాళ్ల వరకు పెళ్లి ముహూర్తాలు లేవన్నారు. ఓహో, అందుకే ఆ విషయంలో ఆనందంగా ఉన్నాను. ఆనందం దేనికి సూర్య? చింతాతయ్య, శ్యామ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నెల పాటు స్పృహలోకి వచ్చేలా కనిపించడం లేదు. సో అమ్మ అనుకుంటున్నట్టు జరగదు. ఆ తర్వాత శ్యామ్ స్పృహలోకి వచ్చినా సామాన్యతో నా పెళ్లి చేయడానికి ముహూర్తాలు ఉండవు. సో కనుక అప్పుడు సామాన్యని ఏదో విధంగా వదిలించుకోవచ్చు అంటావు. స్పృహ రాకపోయినా నువ్వు శ్యామ్ మెళ్ళలో తాళి కట్టేయచ్చు అంటావు. అప్పటికి శ్యామ్కి స్పృహ వస్తే బాగుండు చింతాతయ్య. వస్తుందిలేరా, దేవుడున్నాడు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే చింతాతయ్య. ఇది చెప్పడానికా ఇక్కడ దాకా తీసుకొచ్చావు? అవును చింతాతయ్య, ఎవరికి చెప్పకు, సీక్రెటు. నేను వినేసాగా. అబ్బే, నేను విన్నది ఎవ్వరికీ చెప్పనురా. నేను చెప్తానుగా. పద వెళ్దాం. అలాగే చింతాతయ్య. మంచి విషయమే నా చెవిన పడింది. దీంతో చెల్లిని భయపెడతా, రెచ్చగొడతా, కళ్ళకు నెల చేస్తా. వస్తున్నా చెల్లి, కాస్కా. చెల్లి, చెల్లి, ఇది విన్నావా? నువ్వు విన్నదేంటో చెప్పక్క, అది నేను విన్నానో లేదో చెప్తాను. నీ దాకా అప్పుడే వచ్చుండదులే చెల్లి. ఎంతైనా శుభవార్తే. శామ్ స్పృహలోకి వచ్చిందక్క. అది కష్టం కదా చెల్లి. మరి ఇంకేంటక్క? పెళ్లిళ్ళు చేయడానికి ముహూర్తాలు ఇంకో నెలే ఉన్నాయంట.